తెరపైకి రాబోతున్న విశ్వంబర వ్యవహారం. మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్ చేశాక మెగాస్టార్ ఫ్యాన్స్ దృష్టి క్రమంగా విశ్వంబర వైపు వెళ్తోంది. అయితే విడుదల ఎప్పుడనే దాని మీద స్పష్టత రాకపోవడంతో కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం జూలైలో విడుదల దాదాపు ఖరారైనట్టే. ఆలోగా ఓటీటీ ఒప్పందం కూడా ఒక కొలిక్కొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. థియేటర్ బిజినెస్ పరంగా టెన్షన్ లేదు, ఎందుకంటే చిరు స్టామినాకి అదేమి పెద్ద సమస్య కాదు. ఎటొచ్చి అంత రేట్ పెట్టొచ్చనే నమ్మకం బయ్యర్లలో రావాలంటే ట్రైలర్ మొదలుపెట్టి ప్రమోషన్ మెటీరియల్ దాకా అంతా హై రేంజ్ లో ఉండాలి. ఒకవేళ జూలైలో మిస్ అయితే గనక పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే ఆగస్టులో జైలర్ 2, పారడైజ్, భోగి లాంటి పాన్ ఇండియా మూవీస్ క్యూ కట్టాయి. ఇంకో చిక్కు ఏంటంటే ఏప్రిల్లోనే నిఖిల్ స్వయంభూ వచ్చేస్తోంది. వేసవిలో విరాట్ కర్ణ నాగబంధం ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ రెండింటి మీద మీడియాలో బయ్యర్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. వద్దన్న విశ్వంబరకు వీటితో పోలికొస్తుంది. వాటికన్నా మెరుగునో లేదో అదే స్థాయిలో ఉన్నాయనే టాక్ విశ్వంబర గురించి సోషల్ మీడియాలో వినిపించాలి. ఆషామాషి పబ్లిసిటీతో ఇదంతా జరగదు. ఓ రేంజ్ ప్రచారంతో హోరెత్తించాలి. ఏప్రిల్లో చిరంజీవికి విశ్వంబర ఫైనల్ కట్ చూపిస్తారని సమాచారం. ట్రైలర్ రెడీ అవుతోంది. వీలైతే రిలీజ్ డేట్ తో పాటు ఉగాదికి దీన్ని వదిలితే ఎలా ఉంటుందనే ఆలోచన టీంలో ఉంది. పైగా వచ్చే వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది నుంచి సాలిడ్ అప్డేట్స్ రాబోతున్నాయి. వాటి మధ్య విశ్వంబరని ఇరికించకూడదు కదా. అందుకే యూవీ క్రియేషన్ ఇంకొన్ని వారాలు వేచి చూడడానికి ప్రాధాన్యం ఇవ్వచ్చు. తనను అడిగిన మెగా ఫ్యాన్స్ కు దర్శకుడు విశిష్ట పెద్ద హామీ ఇస్తున్నారు. ఇది లైఫ్ టైం అవకాశమని 1% కూడా నిరాశపరచనని అంటున్నాడు. అదే నిజమైతే గనక అంతకన్నా అభిమానులు కోరుకునేది ఇంకేముంది.